హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ బై ప్రవీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో ఈరోజు మీరు నా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది చూడబోతున్నారండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు థర్స్డే కదండి. సో నేను ఎవ్రీ థర్స్డే బెడ్షీట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. బెడ్షీట్స్ అలాగే బ్లాంకెట్స్ అన్నీ కూడా వాషింగ్ మెషిన్కి వేసేస్తాను. అండ్ చిల్డ్రన్స్ రూమ్ కానివ్వండి, అలాగే మన మాస్టర్ రూమ్ ఏవైనా కూడా నేను ఎవ్రీ థర్స్డే క్లీన్ చేసుకుంటూ ఉంటాను, డస్టింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు అయితే అస్సలు టచ్ చేయనండి, క్లీనింగ్ పర్పస్ అనేది అసలు ముట్టుకోను. అలాగే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే కనుక ఎవ్రీ నైటే గిన్నెలు అనేటివి అన్నీ కూడా కడిగేసుకుంటానండి, నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం తొందరగా పని కుదురుతుందని. ఇక్కడ ఏంటంటే రాత్రే కనుక, ఎందుకంటే అప్పుడే కడుగుతాం కాబట్టి నీళ్ళన్నీ వడిపోవు కదా, మార్నింగ్ అయితే చక్కగా డ్రై అయిపోతాయి కాబట్టి అప్పుడే అన్నీ కూడా షెల్ఫ్స్లో సర్దుకుంటూ ఉంటాను అనమాట. మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్పండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వ్లాగ్స్ అనేటివి కూడా తెలియజేయండి. ఎందుకంటే కామెంట్ చేసి చెప్తేనే కదా నాకు తెలుస్తుంది నా వ్లాగ్స్ అనేటివి మీకు ఎలా నచ్చుతున్నాయి, మీకు ఎలాంటి వ్లాగ్స్ అనేటివి కావాలో నాకు కొంచెం అర్థమవుతుంది. అలాగే నా వీడియోస్ని కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ నేను తెచ్చిన సరుకులలో కొన్ని అలాగే ఉండిపోయాయి అనమాట. ఊరు నుంచి వచ్చిన తర్వాత పని అనేది ఎక్కువైపోయిందండి. ఎంత నేను చకచకా చేసుకుంటూ ఉన్నా కొన్ని పనులు అనేటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ కొన్ని సర్దాల్సినవి ఉంటే అవి నేను ఫిల్లింగ్ చేసుకుంటూ ఉంటున్నానండి. సో షెల్ఫ్స్లో మళ్ళీ పెట్టేసుకోవాలి కదా, ఎప్పుడప్పుడు ఎక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటేనే టైంకి మనం రీచ్ అవుతూ ఉంటాం. మనం వర్క్ టైం మేనేజ్మెంట్ అనేది మనము ముందుకు వెళ్తూ ఉంటాము. సో టైం కోసం మనం పరిగెత్తాలి తప్ప మన కోసం టైం ఆగదు కదా. సో ఏదో గుర్తుకొచ్చింది చెప్పేశాను మీకు. సో ఇలా అన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్స్ అనేటివి నేను ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. మకానా చాలా మంచిదండి పిల్లలకి. మీలో ఎంతమంది మకానా యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు? నేనైతే కనుక స్నాక్స్ ఐటమ్స్కి జస్ట్ ఫ్రై చేసి పిల్లకి పెడతాను అనమాట, డ్రై ఫ్రూట్స్లో మకానా అనేది. అండ్ ఇక్కడ అలాగే శనగపప్పు తీసుకొని వచ్చాను. లాస్ట్ టైం కొంచెం మిగిలిపోయినది ఉంటే అది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంకొక కొత్తగా తెచ్చినది అయితే కనుక ఫిల్ చేస్తూ ఉన్నాను. ఒక్కోసారి కొత్తగా తెచ్చినది కింద పెట్టి పాత ఏమైనా ఉంటే అవి పైన యూజ్ చేస్తాను అనమాట నేను. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పాప కోసం బూస్ట్ అయితే కనుక తీసుకున్నానండి. సో అది కూడా ఫిల్ చేయాలి. మీరు ఎంతమంది, ఎలా మీరు బడ్జెట్ అనేది మెయింటైన్ చేస్తారో కూడా నాకైతే కనుక కామెంట్స్లో తెలియజేయండి. సో నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి గ్రాసరీస్ అనేది ప్రిఫర్ చేస్తానన్నమాట నా బడ్జెట్ ప్రకారంగా. ప్రతి నెల అయితే కనుక నేను ఏం వెళ్ళనండి, ఎందుకంటే ఎవరికి ఎన్ని సరుకులు సరిపోతాయి అనేది మనం తెలుసుకొని ఎస్టిమేట్ వేసుకుంటూనే ఉంటాం కదా. సో కాబట్టి నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాను సరుకులు అనేది తీసుకొని రావడానికి. సో ఇక్కడ అంతా ఫిల్లింగ్ అయితే కనుక అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన ఏవైతే కనుక ప్యాకెట్స్ ఉంటాయో వాటి కోసం ఇలాంటి క్లిప్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తారు. రబ్బర్ బ్యాండ్స్ ఒక్కోసారి లూజ్ అయిపోతుంటాయి, అవి బంకగా అతుక్కుంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నాకు అంతగా అవి నచ్చవు. అందుకనే ఇక్కడ ఇట్లా ఎయిర్ టైట్ క్లిప్స్ అనేటివి దొరుకుతాయి, మనకి ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి బయట మాల్స్లలో. సో డీమార్ట్ నుంచి నేను ఒక ప్యాకెట్ అయితే తెచ్చుండే అనమాట లాస్ట్ టైము. సో వాటిని ఇలా ఫిక్స్ చేసుకుంటే చక్కగా ఎయిర్ టైట్గా ఉండి ప్లాస్టిక్ కంటైనర్స్లలో నేను సర్దేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ పిస్తాక్ కానివ్వండి, ఎక్కువగా ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో అవి వీటికి బాగా సెట్ అవుతాయి అండి రబ్బర్ బ్యాండ్స్ కంటే కూడా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో ఇలా నా అంతా టైం అయితే కనుక అయిపోయిన తర్వాత ఇక పాపకి బాక్స్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్ టైము మీకు చెప్పాను కదా, ఊరు నుంచి బఠానీలు అయితే తీసుకొని వచ్చానని. సో అప్పుడే కొంచెం వాడిపోతున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పేసి అని వాటిని చక్కగా ఇలా ఒలుచుకొని ఫ్రిడ్జ్లో అయితే కనుక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా బఠానీ అనేది మ్యాగీలో యూజ్ చేస్తాను, అలాగే ఆలు కుర్మాలోకి, చపాతీలోకి, జొండొట్టలోకి మసాలాతో పెట్టి చేస్తే అద్దిరిపోతుందండి. అండ్ ఈరోజు బాక్స్కి వచ్చేసి నేను చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే కనుక చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మా సైడ్ ఎక్కువ కూడా నేను రైస్లో కంటే కూడా అండి చపాతీ రోటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, వాటిలోకి ఇట్లా మసాలా కూర అనేది నేను బాగా ప్రిఫర్ చేస్తాను. మసాలా అంటే కూడా ఏం పెద్ద ఎక్కువగా అయితే కనుక వేయనండి, చూడండి మీకే తెలుస్తుంది. జస్ట్ ఆయిల్ వేడవగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇవి ఉన్నాయి కదా వాష్ చేసినటువంటి చిక్కుడుకాయ ఆలుగడ్డ, అవి వేసుకోవాలి. సో వాటితో పాటే కట్ చేసుకున్నటువంటి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి
పేస్ట్ 2 వాడనండి. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇక తగినంత సాల్ట్ అయితే గనుక వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. సూపర్‌గా ఉంటది కర్రీ. ఈసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే గనుక పెట్టండి. డెఫినెట్‌గా తింటారు. తినము అని చెప్పరనమాట. కొత్తగా ఉంటుంది. అండ్ ఇక్కడ వింటర్ సీజన్ కదండీ! సో నేను పరుపుల నుంచి కొన్ని ఐటెమ్స్ అయితే గనుక తెప్పించుకున్నాను. ఈ ఈ సంవత్సరము వర్షాలు పడేసరికల్లా స్కిన్ అనేది బాగా హీలింగ్ అయిపోతుందండి, పగిలిపోతుంది. సో దానికోసం అని చెప్పేసని ఇంకొకటి ఇక్కడ నేను లాస్ట్ టైం లాక్మే కాంపాక్ట్ పౌడర్ అయితే కనుక యూస్ చేశాను. సో అది అయిపోయింది. ఈసారి నైబీ నుంచి తీసుకొచ్చాను అనమాట. ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కొంచెం స్టైలిష్గా అనిపించింది. మనకు కొంచెం ఆడవాళ్ళందరికీ స్టైలిష్గా ఉండే ప్రోడక్ట్స్ మీద మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో కాబట్టి నైబీ నుంచి కాంపాక్ట్ పౌడర్ అయితే కనుక ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే కనుక మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రిఫర్ చేసినట్టు ఏంటంటే గుడ్ వైబ్స్ నుంచి ప్రోడక్ట్స్ బాగున్నాయి, రివ్యూస్ కూడా ఒకసారి చూడు అంటేను వాటిని చెక్ చేసి మరి ఈసారి నేను గుడ్ వైబ్స్ నుంచి డీటాన్ గ్లో డే క్రీము అండ్ నైట్ క్రీమ్ అనేది పర్చేస్ చేశానండి. బట్ చూడాలి ఇది ఎలా పనిచేస్తుందో. ఎందుకంటే నార్మల్గా నేను ఎక్కువగా జెల్ కానివ్వండి, క్రీమ్స్ కానీ అంత యూజ్ అయితే కనుక చేయను. జస్ట్ అలోవెరా జెల్ అనేది మాత్రమే ఫేస్కి అప్లై చేసుకుంటాను నైట్ టైము. ఇక ఇప్పుడు నేను ఇది ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్స్ అనేది. రివ్యూస్ అయితే కూడా పర్పుల్లో బాగానే ఇచ్చారనమాట. అండ్ ఇంకా హెయిర్కి సంబంధించి వింటర్ అంటే ఎలాగో డాండ్రఫ్ అనేది ఉంటుంది కదా. సో దాని కంట్రోల్ కోసం స్ట్రేక్స్ ప్రొఫెషనల్ నుంచి ఒక హెయిర్ సీరం అయితే కనుక తెప్పించుకున్నాను. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసే నా హెయిర్ ఆయిల్ వచ్చేసి రోజ్మేరీ అనమాట. గుడ్స్ ఆల్ప్నస్ నుంచి హెయిర్ ఆయిల్ అయితే కనుక తెప్పించుకున్నాను. దాంతో ఒక 2 ఫ్రీబీస్ అయితే కనుక గిఫ్ట్స్గా ఇచ్చారనమాట. అండ్ అదొకటి ప్లమ్ జెల్ అనుకుంటా అండి, రైస్ జెల్. అండ్ ఇంకొకటి గుడ్ వైబ్స్ నుంచి ఫేస్ వాష్ అనేటివి చిన్నటైతే కనుక ఇచ్చారు. సో ఇది అండి నేను పర్పుల్ నుంచి అయితే కనుక నా ప్రోడక్ట్స్ స్కిన్కి హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేసినవి. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే కనుక తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేసేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ తోటి కంటెంట్ తోటి మీ ముందుకు నేను వచ్చేసేస్తాను. సో ఈ రోజుతో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. బాయ్ అండి.